హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లిఖితాస్ కిచెన్. ఈరోజు నేను మీకోసం పర్ఫెక్ట్ క్రంచీ ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిపేర్ చేస్తున్నా. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా ఫ్రెండ్స్? అందరికీ ఇష్టమే. చేయడం కూడా చాలా సింపుల్, కానీ కొన్ని టిప్స్ టెక్నిక్స్ ఫాలో అవుతే పర్ఫెక్ట్గా వస్తాయి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి. అందులో సాల్ట్, అలాగే చిప్స్ పొటాటోస్ని బాగా కడిగి సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి 5 నిమిషాలు బాయిల్ అవ్వనివ్వాలి. 5 నిమిషాలు చాలు, అంతకంటే ఎక్కువ బాయిల్ అవ్వనివ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. పొటాటోస్ బాయిల్ అయిపోయాక వాటిని నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి. ఇప్పుడు బాగా వాటిని చల్లార్చుకోవాలి. పొటాటోస్ చల్లారిపోయాక అందులో 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియా జీరా పౌడర్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో మనం కలిపి పెట్టుకున్న పొటాటోస్ని వేసి కొంచెం వేగనివ్వాలి. ఆలు ఒక 70% ఉడికిపోయిందన్నప్పుడు వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని కాస్త చల్లార్చుకోవాలి. ఆలు కాస్త చల్లారాక మళ్ళీ అదే నూనెలో వేసి హై ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. ఎంతో టేస్టీ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్, హ్యాపీ కుకింగ్, హ్యాపీ ఈటింగ్. బాయ్ ఫ్రెండ్స్.